అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కెఎస్ వరప్రసాద్ను. ఈరోజు మీకు వీడియోలో రేపు మన అందరం ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, మన కర్ణాటక కొన్ని రాష్ట్రాల్లో ఈ వరలక్ష్మి అమ్మవారి వ్రతం అనేది జరుపుకుంటారండి. ఎంతో గొప్పగా పండుగ జరుపుకుంటారు. ఆ వరలక్ష్మి వ్రతం అమ్మవారి వ్రతం గురించి స్కంద పురాణంలో తెలియజేసిన వివరాలు, పండితులు తెలియజేసిన వివరాలను మీకు తెలియజేస్తున్న ఈ వీడియోలో. స్కంద పురాణంలో పరమేశ్వరు వారు వరలక్ష్మి అమ్మవారి వ్రతం గురించి పార్వతీదేవి అమ్మవారికి వివరించిన వైనము ఒకటి అనేది లోకంలో ఉన్నది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వరాది సూచించమని పార్వతీదేవి అమ్మవారు ఆదిదేవుణ్ణి కోరతారు. అప్పుడు శంకరుల వారు గిరిజకు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించారని చెబుతారు. అదే సందర్భంలో మహాదేవుల వారు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని కూడా తెలియజేశారని, భర్త పట్ల ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల శ్రీ వరమహాలక్ష్మి వరాల తల్లి దేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించింది. శ్రావణ శుక్ల పౌర్ణమికు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు ఆ దేవదేవి అమ్మవారు అభయం ఇచ్చారు. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదలను అందుకున్నదని మహాదేవుల వారు, ఈశ్వరుడు వారు గౌరీదేవి అమ్మవారికి వివరించారని పురాణ కథనం అనేది ఉన్నది. దాంతో పార్వతీదేవి అమ్మవారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులు అయ్యారని తెలుపుతున్నారు. అలాగే అష్టలక్ష్మి అమ్మవారిలో వరలక్ష్మీదేవి అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి అమ్మవారిని పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరి వారికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతుంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతిలో పాటించినా శ్రీ లక్ష్మీ అమ్మవారు కొలిచే తీరు మాత్రం అందరినీ ఒకటే విధంగా ఉంటుంది. సకల శుభకరమైన, సర్వమంగళకరమైన శ్రీ వరలక్ష్మి అమ్మవారి పూజ జగదానందకరమైనదని భక్తులందరూ ప్రగాఢ విశ్వాసంతో భావిస్తారు. అలాగే రేపు వరలక్ష్మి వ్రతం పండితులు మనకి కొన్ని సూచనలు తెలియజేశారని. వరాల తల్లి వరలక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలా మంది మహిళలు ఈ వ్రతం అనేది చేస్తుంటారు. శుక్రవారం సూర్యోదయానికి ముందుగా నిద్రలేసి ఇల్లు వాకిలి శుభ్రం అనేది చేయాలి, ముగ్గులు వేయాలి, తలస్నానం చేసి గుమ్మాలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి. 3, 5, 7, 3, 5, 9, 11 7 లేదండి, 3, 5, 9, 11 రకాల నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలని. అంటే మీరు 3 రకాలు కానీ 5 రకాలు మీరు మన ఇదండి నియమం అనేది ఖచ్చితంగా ఉండదు. మన తృప్తి, మన శక్తి కొలది అమ్మవారికి 11 నైవేద్యాలు చేసుకోవచ్చు. 9, 5, 3 అమ్మవారికి ఆవుపాలతో చేసి పరమాన్నం అంటే ఎంతో ఇష్టమని, ఈ వ్రతం ఆచరిస్తే మహిళలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని పండితుల వారు చెబుతున్నారు. అంటే మనకి ఆల్రెడీ మన మహిళలందరూ, ఆడపడుచులు అందరూ చేస్తుంటారండి. దాని గురించి అనేది కాదు. ఇంకోసారి మనకు తెలియని విషయాలు ఉంటే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అని మేము ఈ వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తున్న ధన్యవాదాలు. మేము ఇటువంటి వీడియోలు మరిన్ని చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి.
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.